హాయ్ అండి. నమస్తే. బాగున్నారా అండి? వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రౌడ్లీ పద్మ. మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి. నమస్తే. బాగున్నారా అండి? ఓకే అండి. ఒక చిన్న వీడియో పెడుతున్నాను అందరికి ఉపయోగపడే విధంగా. ఆ, అందరికీ ప్రతి ఒక్కరికి ఈ అనుమతి అలాంటి మాటలు చాలా రోజులైంది, అందుకొరకు మళ్ళీ పెడుతున్నానండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కొక్కరికి ప్రతి నిమిషం ఉపయోగపడే మాటలే ఉంటాయండి. ఓకే అండి. ఇది జీవితంలో ప్రతి ఒక్కరు ఎదగాలనే ఆలోచనతోటి, తెలియని వాళ్ళకి తెలపాలనే ఉద్దేశంతో ఈ అనుమతి అలాంటి మాటలను చెప్తున్నానండి. ఇది నేను ప్రిపేర్ చేసింది కాదు, మన పెద్దల మాటలే మళ్ళీ ఉపయోగిస్తున్నామండి, అంతే. ఓకే అండి. ప్రతి ఒక్కరికి పుట్టబోయే పిల్లలకు భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది ఈ మాటలు వింటే. ఓకే అండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్. హాయ్ అండి. నేటి సమాజం తీరు ఎలా ఉందంటే మంచి వాళ్ళకు గౌరవం లేదు. పైగా వాళ్ళు తమ అవసరాల కొరకు ఎలా ఉపయోగించుకోవాలో అని చూస్తుంటారు. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. నిన్న నుంచి మనము ఏదైనా నేర్చుకోవాలి. అదేవిధంగా ఈ రోజును ఆస్వాదించాలి. రేపటి గురించి కలలు కనాలి. కానీ ప్రతిరోజు మనము ఏదో ఒకటి కొత్త విషయము నేర్చుకోవాలి. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. మనశ్శాంతి అంటే సమస్యలు లేకపోవడం కాదు. ఎందుకంటే మనశ్శాంతి అంటే సమస్యలు ఉన్నా కూడా ప్రశాంతంగా ఉండగలగటం. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని కూడా జయించడం. ఇది ఎవరన్నారంటే నెల్సన్ మండేలా గారు అన్నారండి. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. మనము కొన్ని వస్తువులు ఇతరుల నుంచి తీసుకోకూడదు. ఎందుకంటే ఉప్పు తీసుకుంటే డబ్బు కష్టాలు వస్తాయి. అదేవిధంగా నూనె తీసుకుంటే శని దోషాలు వస్తాయి. సూది తీసుకుంటే గొడవలు మొదలవుతాయి. అదేవిధంగా అద్దం తీసుకుంటే అనారోగ్యం కలుగుతుంది. అదేవిధంగా చెప్పులు తీసుకుంటే శని దోషాలు కలుగుతాయి. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. ఈ రోజుల్లో ప్రజలు మంచి చెడ్డలను గమనించడం లేదు, ఆలోచించడం లేదు. ఎవరైతే తమకు మద్దతుగా ఎక్కువగా ఉపయోగపడతారో వాళ్ళ సైడ్కే, వాళ్ళ పక్షాన్నే ఉంటున్నారు. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. కడుపులోకి వెళ్ళిన విషయము ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. కానీ చెవిలోకి వెళ్ళిన విషయం మాత్రము ఆ మనిషి జీవితాన్నే కాక అనేక మంది జీవితాలను, బంధాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు ఎంత ప్రమాదమో, చెప్పడం ఎంత ప్రమాదమో, అలాగే చెప్పుడు మాటలు వినడం కూడా అంతే ప్రమాదం. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. మనము మంచి చేసినా మాట్లాడుకుంటారు, చెడు చేసినా మాట్లాడుకుంటారు. అందుకే మన మనసుకు నచ్చినట్లు చేయాలి. మనం మనసుకు నచ్చినట్లు చేయాలి. అదేవిధంగా మాట్లాడే వాళ్ళను మాట్లాడనివ్వాలి. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. మనము ఎప్పుడు కూడా ఒకరి నీడలో ఎదగాలని ప్రయత్నించకూడదు. ఎందుకంటే మొక్క కూడా నీడలో ఎదగదని తెలుసుకో. ఓకే అండి. కీప్ వాచింగ్. హాయ్ అండి. ఒకరికి సహాయం చేసేటంత ధనం లేకపోయినా సరే, కానీ ఒకరిని గాయపరిచేంత గుణం మాత్రము ఉండకూడదు. ఓకే అండి. కీప్ వాచింగ్. ఓకే అండి. చూశారు కదా, ఇవేనండి అనుమతి అలాంటి మాటలు. మొక్క గురించి చెప్పాను, అదేవిధంగా మనశ్శాంతి, అదేవిధంగా మంచి చెడుల గురించి, ఈ ముఖ్యమైన ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు అన్నది విషయం గురించి, ఎక్కడ సైడ్ ఉంటారని, వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుందో వాళ్ళ సైడ్నే ఉంటారని చెప్పానండి. ఓకే అండి. మరి ఇంకా ఏవేవి
ఏ వస్తువులు ఇస్తే బాగుండదో అని కూడా చెప్పాను. కొన్ని ఇతరులకు దానంగా ఇవ్వకూడదు అని చెప్పాను. ఉప్పు ఎగ్జాంపుల్ ఉప్పు, సూది ఇవన్నీ మనము ఒకరి నుంచి తీసుకోకూడదు. మనము ఇవ్వకూడదు అని చెప్పానండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఓకే అండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్. ఓకే అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.